నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. ఫిఫ్త్ వన్, టీ స్క్వేర్ మైనస్ 15. సేమ్ ఇందాకట్లాగే సేమ్ ఇచ్చిన ఈక్వేషన్ని జీరోకి ఈక్వల్ చేసుకుందాము. టీ స్క్వేర్ మైనస్ 15 ఈక్వల్ టు 0. మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసామమ్మా ఇంతకుముందు. ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లం చేసాము. సేమ్ అది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. ఇక్కడ ఏమి ఇచ్చాడు? టీ స్క్వేర్ మైనస్ 15 ఇచ్చాడు. సేమ్ యాస్గా సేమ్ అదే ప్రాబ్లము అలాగే చేద్దాం. ఓకేనా? టీ స్క్వేర్ మైనస్ 15 ఈక్వల్ టు 0. దీన్ని టీ స్క్వేర్ మైనస్ ఈ 15ని √15 హోల్ స్క్వేర్ రాద్దామమ్మా. స్క్వేర్కి రూట్కి పోతే మళ్ళీ 15 వస్తుంది, వాల్యూ ఏం మారదు. ఎందుకంటే మనం ఒక ఫార్ములా కోసం రాసుకుందాం. ఓకేనా? √15 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ, ఇది బి. ఓకేనా? ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి రెండు యాడ్ చేయాలి. ప్లస్ √15 ఏ మైనస్ బి టీ మైనస్ √15 ఈక్వల్ టు 0. ఓకేనమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాయాలి. సో ఇది ఏ, ఇది బి. సో ఈ రెండు యాడ్ చేయాలి ఒకసారి, ఈ రెండు మైనస్ చేయాలి ఒకసారి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి టీ ప్లస్ √15. ఇంకా మామూలుగా దీన్ని 0 ఈక్వల్ చేసుకుంటాము, దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాం. ఈక్వల్ టు 0 ఆర్ టీ మైనస్ √15 ఈక్వల్ టు 0. ప్లస్ √15 అవకపోతే మైనస్ అవుద్ది. టీ ఈక్వల్ టు మైనస్ √15 ఆర్ టీ ఈక్వల్ టు మైనస్ అవ్వకపోతే ప్లస్ అవుద్ది. ప్లస్ √15. ఓకేనా? దేర్ఫోర్ minus √15 comma √15 are the zeros of t square minus 15. ఓకే నామా? నెక్స్ట్ వెరిఫికేషన్. సో ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాము, మనకు 2 జీరోస్ వచ్చాయి కాబట్టి ఒక జీరోని ఆల్ఫా అనుకుంటాము, ఒక జీరోని బీటా అనుకుంటాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ √15 అండ్ బీటా ఈక్వల్ టు ప్లస్ √15. మన ప్రాసెస్ ఏంది? నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఎంత? మైనస్ √15 ప్లస్ బీటా అంటే ప్లస్ √15. మైనస్కి ప్లస్కి పోద్ది. ఎంత ఆన్సర్? 0. ఇది జీరోస్. ఇప్పుడు కోఎఫిషియంట్లో సమ్ చూద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఫార్ములాలో మైనస్ ఉంది. మైనస్ ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ చూసుకుందాం. టీ స్క్వేర్ మైనస్ 15. ఇక్కడ మనం ఎక్స్ రాసాం, మీరు టీలో రాసుకోవచ్చు, ఏం కాదు. టీ స్క్వేర్ మైనస్ 15. సో అసలు మనకి టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. అసలు టీ కోఎఫిషియంట్ ఉందాం అనుకో, లేదు. సో 0 మైనస్ 0 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్. ఏం లెక్క తీసుకుంటాము? 1. 0 బై 1 అంటే ఎంత ఆన్సర్? 0. రెండు ఈక్వల్ సరిపోయిందమ్మా. ఇది 0నే, ఇది 0నే. ఓకేనా? నెక్స్ట్ product of zeros equal to alpha beta. ఆల్ఫా అంటే మైనస్ √15 ఇంటూ బీటా అంటే ప్లస్ √15. సో ఇది మైనస్, ఇది ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇంటూలో సింబల్స్ మల్టిప్లై చేసుకో. √15 ఇంటూ √15 స్క్వేర్. ఓకేనా? ఎందుకంటే మనం 2 ఇంటూ 2 స్క్వేర్ రాసుకుంటాం కదమ్మా, ఆ విధంగా. √15 ఇంటూ √15 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోద్ది. మైనస్ 15 ఆన్సర్. లేదంటే √15 ఇంటూ √15 √225. 225 వాల్యూ ఎంత? 15. అలాగనే వేసుకోవచ్చు. ఓకేనా? మైనస్ 15. అదేవిధంగా కోఎఫిషియంట్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది? కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చిన ఈక్వేషన్లో మనకి టీ స్క్వేర్ -15 కదా, -15 కాన్స్టెంట్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏం లేకపోతే మనం ఎంత తీసుకుంటాము 1. -15/1 అంటే ఎంత ఆన్సర్ -15. రెండు ఈక్వల్ అన్నాము. జీరోస్ని ప్రొడక్ట్ చేసినా మనకు -15 వచ్చింది. అదేవిధంగా కోఎఫిషియంట్లు చేసినా కానీ సేమ్ అదే వచ్చింది. అది వెరిఫికేషన్. ఓకేనా.